ప్రియమైన దేవుని సంగమ, ఈరోజు దేవుడు మనకని ఇచ్చిన ప్రవచన వాక్యము ఇది. సామెతలు 18వ అధ్యాయము 12వ వాక్యము. ఆపత్తు రాకమునుపు నరుని హృదయం అతిశయపడును, ఘనతకు ముందు వినయముండును. దేవునికి ప్రియమైన వారా, వినయం ఘనతకు మార్గం. మనుష్య హృదయం చాలా సులభంగా గర్వాన్ని జారిపోతుంది. కొంచెం స్థానం వచ్చినా, కొంచెం ధనం వచ్చినా, కొంచెం జ్ఞానము వచ్చినా నేనే అన్న భావన పెరుగుతుంది. కానీ దేవుని వాక్యం మనకు ఒక గంభీరమైన సత్యాన్ని చెబుతోంది. గర్వము ఆపదకు దారితీస్తుంది, వినయం ఘనతకు దారితీస్తుంది. దేవుడు గర్విష్ఠులను ఇష్టపడడు. ఎందుకంటే గర్వం మనిషిని దేవుని నుండి దూరం చేస్తుంది. గర్వం వచ్చిందంటే మనిషి తన బలాన్ని, తన తెలివిని, తన స్థితిని నమ్మడం మొదలు పెడతాడు. అలాంటి హృదయం త్వరలోనే పడిపోతుంది. కానీ వినయమున్న మనిషి దేవుని మీద ఆధారపడతాడు. అందుకే దేవుడు వినయవంతుని పైకి లేవనెత్తుతారు. వినయం అంటే తను తాను తక్కువగా చూడడం కాదు, దేవుని ఎదుట తాను ఎవరో తెలుసుకొని అన్ని దేవుని కృప వలనే అని ఒప్పుకోవడం. మనము ఎంత ఎదిగినా మన హృదయాన్ని వినయంతో ఉండాలి. ఎందుకంటే ఘనతకు ముందు ఉండేది ప్రతిభ కాదు, తగ్గింపు హృదయము. లూసిఫర్ గర్వం పతనానికి దారి తీసింది. లూసిఫర్ దేవదూతలలో మహిమ గలవాడు, కానీ అతని హృదయం గర్వం పుట్టింది. దేవుని స్థానాన్ని కోరుకున్నాడు, పడగొట్టబడ్డాడు. గర్వం ఎంత ఎత్తులో ఉన్నవాడైనా కాల్చేస్తుంది. నెబుకద్నెజర్ అతిశయం ఆపత్తుకి దారితీసింది. బాబేలు రాజైన నెబుకద్నెజర్ తన రాజ్య వైభవాన్ని చూసి గర్వించాడు. ఇది నా బలముతో కట్టించుకున్న గొప్ప బాబేలు కదా అని అతిశయపడ్డాడు. వెంటనే దేవుని తీర్పు వచ్చింది. దేవుని మహిమను మనకు తీసుకుంటే అవమానము వస్తుంది. ఫారో గర్వం వల్ల దేవుని మాట వినలేదు. ఈజిప్ట్ ఫారో తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. యెహోవా ఎవరు అని గర్వంగా మాట్లాడాడు. చివరికి అతని గర్వమే అతని నాశనమునకు కారణమయ్యింది. గర్వం దేవుని హెచ్చరికలను కూడా విననివ్వదు. మోషే వినయవంతుడు, దేవుడు ఘనపరిచాడు. మోషే గురించి వాక్యం చెబుతుంది, అతడు భూమి మీద ఉన్న వారందరికంటే వినయము గలవాడని. దేవుడు అతన్ని గొప్ప నాయకునిగా ఉపయోగించుకున్నారు. వినయమున్న వాడిని దేవుడు మహత్కర కార్యములకు వాడుకుంటారు. యేసుక్రీస్తు వినయానికి నిదర్శనం. యేసు దేవుని కుమారుడయుండి కూడా దాసుని స్వరూపము ధరించి తనను తాను తగ్గించుకున్నారు. సిలువ వరకు విధేయతగా నిలబడ్డారు. అందుకే దేవుడు ఆయనను అత్యున్నత స్థానములో ఆశీర్వదించెను. నిజమైన ఘనత వినయంతోనే వస్తుంది. ఒక చిన్న ప్రార్థన. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ వాక్యాన్ని వింటున్న మనతో దేవుడు ప్రవచనాపూర్వకంగా మాట్లాడుతున్నారు. లూసిఫర్ లాగా, నెబుకద్నెజర్ లాగా గర్వం లేకుండా ఉందాము. ఫారో వలె అతిశయం పడకుండా ఉందాము. మోషే వలె, యేసు ప్రభువు వలె వినయంతో ఉండేటప్పుడు దేవుడు మనలను ఆశీర్వదిస్తారు. ఈ వాక్యాన్ని మనకని స్వతంత్రించుకుందాము, ఆశీర్వదింపబడదాము. ఆమేన్. Please like, subscribe and comment. Thank you.